ఈరోజు కృష్ణాష్టమి కదండి. మరి శ్రీకృష్ణుని గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనందరికీ ఒక అద్భుతమైన, అమోఘమైన గ్రంథాన్ని అందించారు. అదే భగవద్గీత. భగవద్గీతను వ్యాస భగవానుడు రచించారు. మరి మానవ జీవితానికి భగవద్గీతను సరైన విధంగా అనుసరింపజేసుకుంటే అద్భుతమవుతుంది జీవితం. మరి ఆహారం దగ్గర నుంచి మాట్లాడే విధానం, అలవాట్లు, యుద్ధం, ధ్యానం, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఈ భగవద్గీతలో దొరుకుతుంది. భగవద్గీతలో ప్రతి అక్షరం అమృతమయం. కష్టాల కడలి నుండి సులభమైన మార్గంగా దాటడానికి సులువైనది ఈ భగవద్గీత. మరి ధ్యానం చేస్తూ భగవద్గీతను చదవాలి. మరి సుఖానికి దుఃఖానికి ఒకే రకంగా మన మనసును ఉంచుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన ఒక చిన్న విషయం గురించి చెప్తానండి. మరి మహాభారతంలో ధర్మరాజు శ్రీకృష్ణుని వెంట పడేవాడట. శ్రీకృష్ణ, నాకున్న కష్టాలకు ఒక మంత్రం చెప్పండి అని అడిగాడట. మరి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చిట్టీలో ఇది ఇలాగే ఉండదు అని రాసి ఇచ్చాడట. మరి ఆ చిట్టి తీసుకున్నాడట ధర్మరాజు. ఎంత గొప్ప మంత్రం ఉందో అని అనుకొని ఆ చిట్టి విప్పి చూస్తే అందులో ఏముంది, ఇది ఇలాగే ఉండదు అని చదివాడట. అంటే మరి కాలమైన, పరిస్థితులైనా, ఏ సంఘటనలైనా ఇది ఇలాగే ఉండదు అని అనుకొని కష్టాల్ని సుఖాల్ని మనం సమానంగా స్వీకరించాలి. మరి అమావాస్య కష్టమైతే మరి పౌర్ణం కోసం ఎదురు చూడాల్సిందే. మరి కష్ట నష్టాల్ని, సుఖ దుఃఖాల్ని మనం సమానంగా ఆస్వాదించాలి. అప్పుడే జీవితం పరిపూర్ణత్వం వస్తుంది.